వెల్కమ్ టు జేటీవీ న్యూస్. డిఎస్సి పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దిల్సుఖ్ నగర్, రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాస్తా రోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ప్రతి ఒక్క నిరుద్యోగి ఇంటింటికి ప్రచారం చేసి గెలిపించుకున్నందుకు తగిన గుణపాఠం చెప్పారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల పట్ల అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామని అన్నారు. నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణి సరైనది కాదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ కొలువులకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇవ్వాలని కోరారు. లేని ఏడల నిరుద్యోగుల పోరాటం ఉద్యమాలు మరింతగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిజాయితీగా న్యాయబద్ధంగా నిరుద్యోగులు నిరసనలు చేస్తుంటే బీజేపీ బీఆర్ఎస్లకు అంటగట్టడం, రాజకీయ ఉద్యమం అనడం సమంజసం కాదని ప్రభుత్వంను హెచ్చరిస్తూ తమ ఆవేదనను వ్యక్తం చేశారు. 25,000 జాబులు వేస్తున్నారు. మేము జాబులు కూడా అడగట్లేదండి, కేవలం డిఎస్సి పోస్ట్ పోన్ చేయండి మాతో మాట్లాడుతున్నాము. టెట్ కరెక్ట్గా మీకు 45 డేస్ టైం ఇవ్వాలి, కానీ ఇవ్వట్లేదు. సిలబస్ ఏమో చాలా ఎక్కువగా ఉంది. ఆ సిలబస్ డిఎస్సి కంటే ఒక గ్రూప్ 1 లెవెల్లో ఉంది. కాబట్టి మేము ఏం కోరుకుంటున్నాము, 3 నెలల వాయిదా కోరుకుంటున్నాము. దీంట్లో ప్రతిపక్షాల కుట్ర లేదండి. డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. సార్ మీరు ఒకసారి మీరు మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడండి. మీరు ఎవరెవరితో మాట్లాడి మీరు తప్పుదో పడుతున్నారు. అట్లా కాకుండా మాతో మాట్లాడండి. మాతో మాట్లాడితే సమస్య పరిష్కారం అవుతుంది. అంతేగాని ఎవరితో మాట్లాడితే కాదు కరెక్ట్గా. సార్ ప్లీజ్ ఒకసారి ఆలోచించండి. మేము ఎన్నుకుంటే మీరు ఈరోజు సీఎం అయినారు. సార్ మా దగ్గర నుంచి సీఎం అయినారు. మేము కావాలని కోరుకొని మిమ్మల్ని ఎక్కించడం, అట్లాంటి మిమ్మల్ని దించడానికి కాదు సార్. దయచేసి మేము కోరుకునే ఒకసారి ఆలోచించండి సార్. కేవలం మాకు 3 months మాత్రమే టైం ఇవ్వండి. సిలబస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇదే విధంగా మీరు ఇదే మొండి వైఖరి ప్రయత్నిస్తే ఇంతకన్నా దారుణంగా ధర్నాలు చూడాల్సి వస్తుంది. ఇదే డిఎస్సికి వాయిదా కాదు. ఎగ్జామ్ కూడా ఎవరు రాయరు, హాల్ టికెట్ చెప్పేస్తారు. ఎగ్జామ్ నడిచే వరకు కూడా ఇంకా ఎగ్జామ్ సెంటర్లో కూడా ధర్నాలు చేస్తారు. దయచేసి మీరు ఆలోచించాలి. మీరు పక్కదార పడుతున్నారు. మేము మిమ్మల్ని ఎక్కించిన వాళ్ళని దించేయడానికి పని కాదు సార్. దయచేసి ఆలోచించండి. ముందుగా స్థానిక ఎన్నికలు ఉన్నాయి సార్. సార్ ఆలోచించండి. ఇంట్లో ఒప్పించి మేము మీకు ఓటు వేసాం సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఇంట్లో ఒప్పించి మరి ఓట్లు వేసాము. ఇప్పుడు ఇంట్లో ఒప్పించి మేము దించడానికి కూడా టైం పడుతుంది మాకు. కాబట్టి నిరుద్యోగుల గురించి ఆలోచించి మీరు పోస్ట్ పోన్ చేయాలి. మీరు ఏమడుగుతున్నాం సార్, మీకు కేవలం 3 months మాత్రమే ఆయిదా. మీరు టీఎస్ పోస్టులు పెంచడం అడగట్లేదు. యాక్చువల్గా ఈడీ చేసిన వాళ్ళకి 1-2 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆయన కూడా మేము కొట్లాడలేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్న నెక్స్ట్ డిఎస్సి చేస్తాడు, జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పేసి మేము ఏమీ ఆశలు పెట్టుకున్నాం. కానీ మీరు ఏం చేస్తున్నారు, నిరాశలు చేస్తున్నారు. దయచేసి ఆలోచించండి. మీరు పక్కదారి పట్టకండి. ఎవరు చెప్పినట్టు టీఆర్ఎస్ నాయకులు ఎవరు లేరు సార్. దాదాపుగా అందరు స్టూడెంట్సే ఉన్నారు. మీరు మరీ ఘోరంగా స్టూడెంట్స్ ని రండాలంటున్నారు, పెళ్లి చేసుకోవాలంటున్నారు, వ్యవసాయం చేసుకోవాలంటున్నారు సార్. మధ్యతరగతి వాళ్ళు మాత్రమే కొట్లాడుతున్నారు జాబుల కోసము. ఎవరు కూడా డబ్బులు ఉన్న వాళ్ళు కొట్లాడారు సార్. ఆ పరిస్థితులు బాగాలేకుండా మేము రోడ్ ఎక్కుతున్నాము. పరిస్థితులు బాగుంటే రోడ్ ఎక్కుతాము. సో దయచేసి కూడా ప్లీజ్ అర్థం చేసుకోండి సార్. ఖచ్చితంగా పోస్ట్ పోన్ చేయండి. సిలబస్ ఎక్కువ ఉంది, అర్థం చేసుకొని పోస్ట్ పోన్ చేయండి సార్. మీకు దండం పెడుతున్నాం. ప్లీజ్ ఒక రిక్వెస్ట్ సార్, మిమ్మల్ని గర్తిస్తున్నాం సార్. ప్లీజ్ అశోక్ సార్కి ఇన్స్టిట్యూట్ ఉంది. అందుకే అతని స్వార్థం కోసం 100 కోట్లు సంపాదించడం కోసమే అతను నిరాహార దీక్ష చేస్తుంది. అశోక్ సార్ని వదిలేయండి సార్, మోతీలాల్ని వదిలేయండి సార్, చక్కా జాన్సన్ని వదిలేయండి సార్. నేను చెప్తున్నా, నా స్వతగా నేను విద్యాశాఖ కార్యాలయానికి ముట్టడికి వచ్చినా సార్. నాకేమీ లేదు. నేను 2 రూపాయల వడ్డీతో పైసలు తెచ్చి ఈరోజు నేను క్యాటరింగ్ పని చేసుకుంటా, సాయిబాబా టెంపుల్లో నేను తినకుండా ఈరోజు వచ్చిన. మీరు చెప్పండి సార్, నేను ఈ నిరుద్యోగులు జరుపుతున్నా. నేను ధర్నా చేయడానికి, నేను నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా. నేను వస్తే నన్ను అరెస్ట్ చేస్తుంది సార్. మాకు దిక్కు లేనప్పుడు అక్కమ్మ కూడా దిక్కు సార్. మీరు కాదంటేనే కదా మేము అశోక్ సార్ను, మోతీలాల్ నాయకుడు ఎవరినో ఒక రిక్వెస్ట్ చేసుకుంటాం. మాకంటూ నాయకుడు లేకుండా సరే, మాకు ఎవ్వరొద్దు. మేము ఎవరి సపోర్ట్ కూడా తీసుకోము. నేను వస్తా సార్, నేను ఒక్కనే వస్తా. నేను నిరాహార దీక్ష చేస్తా. మీరు చెప్పినట్టే నేను ఉస్మానియాకి వస్తా. మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. నేను 100 రోజులు కాదు, నా ప్రాణం పోయేంత వరకు నిరాహార దీక్ష. నాకు ఏదో పార్టీ సపోర్ట్ లేదు. నాది ఒక ట్రైబల్ ఏరియా, నాది ఒక ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్, నాది ఒక ట్రైబల్ ఏరియా. నేను హైదరాబాద్ అని కాదు. నా ఫోన్లో ట్యాప్ చేయండి, ఇంకేమంటారు, నన్ను ఏమన్నా చేసుకోండి సార్. నేను చెప్తున్నా కదా, నాకు ఏ సంబంధం లేదు ఏ పార్టీతోటి. కావాలంటే నేను నా ఫోన్లో చూపిస్తా. ఈ రోజు కూడా ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ లైవ్లో మాట్లాడుతున్నప్పుడు, అన్నా నేను కాళ్ళు మొక్కుతానే, అన్నా నేను మీ అన్నాన్ని కాళ్ళు మొక్కుతా, మీ తెలంగాణలో ఉన్న 119 మంది ఎమ్మెల్యేల కాళ్ళు మొక్కుతా అని మెసేజ్ చేస్తే అతను ఇచ్చిన రెస్పాన్స్ ఏదో ఓకే అన్నట్టు పెట్టిండు. నేను దీపాదాస్ మున్సి చేసిన సార్, ఎందరికో మంది మెసేజ్ చేస్తా, వేడుకున్నా. నిరసన చేద్దామని వస్తే మీరు అరెస్ట్ చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోండి.
నిలబడి ఏం చేస్తున్నారు? నమ్మకం ఉంది. మీరు తప్పు దోవ పట్టకండి. వీళ్ళందరూ దొంగలు, వీళ్ళందరూ దొంగలు. మీ చుట్టూ ఉన్న ఈ బతుకాన్ని తీసేయండి ప్లీజ్. కేసీఆర్ పక్కకు ఎంతో మంది ఐఏఎస్ ఉండారు సార్. మీరు అర్థం చేసుకోండి. అతన్ని కాదని, ఆ నిరంకుశత్వ పాలన కాదని మేము ప్రజాస్వామ్యంలోకి వచ్చినాం. మాకు బిఎస్ వేసారు, మాకు 11,000 పోస్టులు వేసారు, మా మనిషికి మేము అనుకున్నాం. కానీ చాలా మంది వెళ్ళిపోతున్నప్పుడు 20 రోజుల్లోనే మీరు డిఎస్ ఆస్పిరెంట్స్ మేము ఈ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాలాంటి నిరుద్యోగులు దాక్కొని బతుకోవాల్సి వస్తుంది. మేము డిఎస్సి మేము ప్రిపరేషన్కి మాకు తగిన సమయం కావాలని గవర్నమెంట్ నుంచి 1 నెల నుంచి మేము ఒత్తిడి చేస్తున్నా కానీ గవర్నమెంట్ ఎందుకు ప్రతిపక్షాల పేరు చెప్పి, బీజేపీ వాళ్ళ పేరు చెప్పి, బీఆర్ఎస్ వాళ్ళ పేర్లు చెప్పి ఎందుకు తప్పించుకుంటుందో అర్థం కావట్లేదు. మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? మేము టైం అడిగితే ఎవరో తలకి మార్చిన వాళ్ళు, చదువురాని వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు అంటున్నాం. నాకు వచ్చిన మార్కులు, నేను టెట్ రాసిన, నాకు రిజల్ట్ వచ్చి 4 రోజులు కావట్లేదు, 103 మార్కులు వచ్చినాయి. మేము తలకి మార్చిన వాళ్ళమా? మేము చదువురాని వాళ్ళమా? నా మార్కులు ఇది, నా హాల్ టికెట్ ఇది. మేము అడిగేది ఏంటి? మాకు ప్రిపరేషన్కి టైం కావాలంటున్నాం. మీరు మేనిఫెస్టో, మీరు ఇచ్చిన మేనిఫెస్టో తోటి మేము మిమ్మల్ని ఓట్లేసినాం. రాత్రనక పగలనక మేము ఇల్లు తిరిగి కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేయండి అని చెప్పినాం. దేనికోసం? అందరికి ఉద్యోగాలు వస్తాయని చెప్పి. ఈరోజు మీరు దొంగ మేనిఫెస్టోతో మీరు గవర్నమెంట్ని తెచ్చుకొని మాలాంటి నిరుద్యోగుల్ని మోసం చేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ ఉద్యమం అనేది ఆగదు, ఇది కంటిన్యూ అయితేనే ఉంటుంది. హాల్ టికెట్ వచ్చినాయి, వీళ్ళు ఆగిపోతారని మీరు అనుకుంటున్నారు, కానీ ఉద్యమం అనేది జరుగుతూనే ఉంటుంది. రేపు ఎగ్జామ్ పెట్టిన రోజు కూడా ఎవ్వరు కూడా ఎగ్జామ్ రాయరు. ఎగ్జామ్ హాల్ టికెట్ అందరూ చింపుకొని ఎవరికి వారే నిరసన చంపుతున్నారు. ఈరోజు ఎన్ని వీడియోలు ప్రతి మంత్రికి, ప్రతి ఎమ్మెల్యేకి, అందరికీ ఫోన్లు చేస్తున్నాం. అవుతుందమ్మా అంటుర్రు. అవుతుంది. అసలు ఒక్కరు కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేదు. ఈరోజు వస్తుంది ఆపరేషన్ అంటూ, రేపు వస్తుంది ఆపరేషన్ చూడండి. రోజుల తరబడి ఎదురు చూడడానికే సరిపోతున్నాం మేము. ఆ ప్రెస్ నోటు రావట్లే, మా జీవితాలతో ఆడుకుంటున్నారు. మాకు ప్రిపరేషన్కి తగిన సమయం ఖచ్చితంగా కావాలి. ఈ సమయం ఇచ్చే వరకు ఈ పోరాటం అనేది ఆగదు, కంటిన్యూ అయితేనే ఉంటుంది. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందాక కూడా ఒక సభలో మాట్లాడటం జరిగింది. చాలా దారుణమైనటువంటి బట్టగాల్చి మీదేసేటువంటి రాజకీయ మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికీ మేము ఆయనను గౌరవిస్తూ ఉన్నాం. దయచేసి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడకూడదు, ఇది పద్ధతి కూడా కాదు. నిజంగా డిఎస్సీ అభ్యర్థులు అడ్డ మీద కూలలు, చదువు రాని వాళ్ళు, తలకు మాసిన వాళ్ళు అయితే కాదు. ఇది మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి ఎన్ని చేసినా కూడా మీరు దయచేసి మమ్మల్ని నమ్మట్లేరు. ఇప్పటికైనా మమ్మల్ని నమ్మండి. ఎవరో డబ్బులు ఇస్తే మేము వచ్చి అర్ధరాత్రి రోడ్డు మీద కూర్చోవాల్సినటువంటి అవసరం మాకు లేదు. మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో తిరిగినాం, మిమ్మల్ని ఈరోజు గద్దెనెక్కించినాం. మమ్మల్ని బయట అడుగు పెడితే అరెస్టులు చేసేటువంటి విధి విధానం ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుందని కూడా మేము ఊహించలేదు. దయచేసి మీరు గ్రూప్ 2కి డిఎస్సీకి మధ్య లింకు పెట్టకండి. మీరు పెట్టాల్సింది టెట్కి డిఎస్సీకి మధ్యలో గ్యాప్ ఎంత ఉందని చూడాలి, అంతేగాని డిఎస్సీకి గ్రూప్ 2కి మధ్య గ్యాప్ ఎంత ఉందనేది కాదు. దయచేసి ఈ పాయింట్ని గుర్తుపెట్టుకొని కేవలం 25 రోజుల సమయం ఇచ్చి అందులో 3 ఎగ్జామ్స్ పెడితే ఎవరు సార్ మీకు డేట్లు ఇచ్చింది? మీకు డేట్లు ఇచ్చిన కమిటీ ఎవరు? మీరు ఏ కమిటీని నియమించారు? మీకు డేట్లు ఇచ్చిన ఎక్స్పర్ట్ ఎవరు? వాళ్ళని ఈరోజు మాకు చూపించండి. లేకపోతే మీకు చర్చలు జరిపింది ఎవరు? మీరు చర్చలు జరిపితే మీ దగ్గరకు వచ్చిన డిఎస్సీ అభ్యర్థులు ఎవరు? మీకు మిస్గైడ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కొంతమంది నేతలతో నష్టపోబోతుందని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఇప్పటికీ మీకు వాళ్ళు చీడ పురుగులాగా పట్టుకొని ఉన్నారు. మిమ్మల్ని చాలా మిస్గైడ్ చేస్తా ఉన్నారు. గ్రౌండ్ లెవెల్కి వచ్చి మీరు ఆలోచించండి. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు న్యాయ నిపుణుల కమిటీ రిపోర్ట్ వస్తూ ఉంది, మీకు ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇదే మీ వడ్డపోయి కూలలో అయితే మీ తీర్మానం వల్ల ఎగ్జిట్ పోల్ పెడితే 84% మంది వాయిదా వేయాలన్నారు. మరి మీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ వాళ్ళు కొనుక్కున్నారా? మీ ఎమ్మెల్సీని మీరు రోజుకు ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చుకుంటున్నారా? వాళ్ళని అడగండి. మేము కాదు చదువురాని వాళ్ళం. దయచేసి చాలా పద్ధతిగా మాట్లాడండి. మీరు ఎవరెవరికో లింకులు పెట్టొద్దు. నిరుద్యోగులందరూ నిరుద్యోగులే. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని బయట పెడితే అరెస్ట్ చేసేటువంటి నేతృత్వ పాలనకు మీరు ఈరోజు తెగబడి ఉన్నారు. అంతగానో తెగించొద్దు. దయచేసి అందరం మేము శాంతియుత నిరసన చేస్తా ఉన్నాం. ప్రభుత్వ వ్యవస్థకి